హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ బ్రహ్మ ఫార్మింగ్ లాగ్స్. ఈరోజు వర్క్ వచ్చేసి వరిగడ్డి అయితే తోలుతున్నాము అనమాట. ఈ వరిగడ్డి అనేది మొత్తం 3 ఎకరాలకు సంబంధించి గడ్డిని అయితే తోలుతున్నాము. ఈ 3 ఎకరాలకు సంబంధించి మనకు మొత్తం 5 ట్రాక్టర్లకు అయితే ఎక్కిన వరిగడ్డి అయితే అయ్యిందనమాట. ఇంకా వరిగడ్డి ఎప్పుడు తోలాలన్న విషయానికి వచ్చినట్లయితే మనం వరి కోసిన తర్వాత 1 లేదా 2 రోజులు అయితే వరిగడ్డి అనేది ఆరబెట్టాలి. లేకున్నట్లయితే అలా పచ్చిగా ఉన్నప్పుడు ఏంటంటే మనకు తోలడం కూడా చాలా కష్టమవుతుంది. అలాగే వామ్ వేసినప్పుడు కూడా కొంచెం కుళ్ళే ఛాన్స్ అయితే ఉంటుంది, తడిగా ఉన్నట్లయితే హీట్ అనేది జనరేట్ అయ్యి. సో అందుకే మనకి ఏంటంటే 1-2 రోజులు అయితే వరిగడ్డి అయితే ఆరాలన్నమాట. ఎక్కువ పసి మీద ఉన్నట్లయితే 2-3 రోజులు ఆరబెట్టి వాటిని తోలుకోవడం అయితే చాలా మంచిది. అలాగే మేమైతే వరిగడ్డి అనేది ఎప్పుడప్పుడు వామ్ అయితే వేయడం అయితే జరుగుతుంది. ఇలా వామ్ వేయడం వల్ల ఏంటంటే మనం ఏదైతే ఇంకొక ట్రిప్ అయితే వేసుకొస్తామో ఆ ట్రిప్ అనేది అక్కడ వదలడానికి కూడా స్పేస్ అయితే దొరుకుతుంది. దీనివల్ల వామ్ కూడా త్వరగా అయితే కంప్లీట్ అవ్వడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మనం ఇలా వరిగడ్డి అనే ట్రాక్టర్లో వేసి వెళ్ళేటప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అయితే తీసుకెళ్ళాలి. ఎందుకంటే వాళ్ళు అయితే ఆ పైన టోప్ అనేది సరిగ్గా అయితే వేరుస్తారు, లేనట్లయితే అది పడిపోవడం అయితే జరుగుతూ ఉంటుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎంత వరిగడ్డి వేసినా కూడా పైన అయితే దాన్ని పేర్చగలరు. కాకపోతే మనం దారిని కూడా దృష్టిలో పెట్టుకొని మనకు తగ్గట్టుగా అయితే వరిగడ్డి అయితే వేసుకోవాలి. లేదంటే మనకు పైన ఏదైనా కరెంట్ వైర్లు ఇలాంటివి తగిలే ఛాన్స్ అయితే ఉంటుంది. దీనివల్ల మొత్తం అయితే స్పాయిల్ అయితే అవుతుంది అనమాట, ఫైర్ అలా జరిగి. సో అందుకే మనం ఎంత కావాలో అంత మాత్రమే లిమిట్లో అయితే వేసుకొని వెళ్ళాలి ట్రాక్టర్ అనేది, రోడ్డు అవన్నీ దృష్టిలో పెట్టుకొని. సో మనకు తక్కువైనా పర్లేదు, నిదానంగా పర్లేదు, చూసుకొని అయితే వేయడం మంచిది. అలాగే టోప్ అన్లోడ్ చేసేటప్పుడు మనం పైకి ఎక్కి గడ్డి తోసేటప్పుడు ఏంటంటే మనం జాగ్రత్త